హాయ్ ఫ్రెండ్స్, టెక్నికల్ గూఢచారి ఛానల్కి స్వాగతం. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఫుల్ అప్ అండ్ ఫుల్ డౌన్ రెసిస్టర్. సో ఈ ఫుల్ అప్ రెసిస్టర్ అంటే ఏంటి, ఫుల్ డౌన్ రెసిస్టర్ అంటే ఏంటి, ఈ రెండింటి మధ్యన తేడా ఏంటి, ఇవి మనకి ఎక్కడ యూజ్ అవుతాయి అనే దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఈ పుల్ అప్ రెసిస్టరు, ఫుల్ డౌన్ రెసిస్టరు నేను చెప్పడానికి రీజన్ ఏంటంటే, నేను నా ఛానల్లో ల్యాప్టాప్ అండ్ డెస్క్టాప్ చిప్ లెవెల్ రిపేరింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో ఆ చిప్ లెవెల్ రిపేరింగ్కి కావాల్సిన బేసిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ టోటల్గా ఫ్రీగా నా ఛానల్లో అయితే మీకు కవర్ చేస్తున్నాను. సో అందుకోసం ల్యాప్టాప్ డెస్క్టాప్కి చిప్ లెవెల్ రిలేటెడ్ కావాల్సిన బేసిక్స్, టోటల్ బేసిక్స్ అన్నీ కవర్ చేస్తున్నాను. సో ఒక్క రెసిస్టర్లోనే మీకు రెసిస్టర్ అంటే ఏంటి, రెసిస్టర్ కలర్ కోడ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిస్టరు, ఎస్ఎండి రెసిస్టర్ కోడ్స్, ఎస్ఎండి నెట్వర్క్ రెసిస్టర్, అలాగే సిరీస్ ప్యారలల్ రెసిస్టర్స్, వోల్టేజ్ డివైడర్ రూల్. సో టోటల్గా ఇప్పటి వరకు 8 వీడియోస్ అయితే చేయడం జరిగింది. సో రెసిస్టర్ రిలేటెడ్ ఇది 9th వీడియో, ఈ పుల్ అప్ అండ్ పుల్ డౌన్ రెసిస్టర్ అనేది. సో ఈ పుల్ అప్ ఫుల్ డౌన్ రెసిస్టర్స్ అనేవి మైక్రో కంట్రోలర్ కి స్విచ్చింగ్ ఇన్పుట్ లాగా వర్క్ అవుతాయి. సో ఇక్కడ మనకి ల్యాప్టాప్ డెస్క్టాప్ మదర్ బోర్డులో లేదా సర్వర్ మదర్ బోర్డులో మనం పవర్ బటన్ ప్రెస్ చేయగానే ఇక్కడ ఒక ఫుల్ అప్ రెసిస్టర్ అనేది ఉంటుంది. సో దానివల్ల ఈ ల్యాప్టాప్ మదర్ బోర్డులు కానీ డెస్క్టాప్ మదర్ బోర్డు రిపేరింగ్లో మనం వీటి గురించి అయితే తెలుసుకోవాలి. సో ఇవి మనకి మైక్రో కంట్రోలర్తో, అంటే మైక్రో కంట్రోలర్ అంటే ఇక్కడ ఐఓ చిప్తో కనెక్ట్ అయి ఉంటుంది పవర్ బటన్ అనేది. సో ఈ ఫార్ములా అంతా ఈరోజు ఈ వీడియోలో మీరు క్లియర్గా తెలుసుకుంటే ఈ పవర్ బటన్ దగ్గర ఏ విధంగా ఉంటుంది అనేది అయితే మీకు అర్థమవుద్ది. సో ఈ ఫుల్ అప్ ఫుల్ డౌన్ రెసిస్టర్స్ ఇక్కడ మైక్రో కంట్రోలర్స్ ఉన్నాయి కదా. సో ఈ మైక్రో కంట్రోలర్ ఐసీస్ కానీ లేదా లాజిక్ ఐసీలు కానీ, సో ఇవి ఈ మైక్రో కంట్రోలర్ ఐసీలు, లాజిక్ ఐసీలు ఇవి మనకి డిజిటల్ ఫామ్లోనే వర్క్ అవుతాయి. సో డిజిటల్ ఫామ్ అంటే హై, లో వీటిని మాత్రమే అర్థం చేసుకుంటాయి. సో ఎగ్జాంపుల్కి లాజిక్ ఫ్యామిలీలో మనం టీటీఎల్ని లేదా అలాగే సీమోస్ని మనం చెప్పొచ్చు. సో జనరల్గా 3 టైప్స్ ఆఫ్ లాజిక్స్ అయితే ఉంటాయి. ఒకటి హై లాజిక్, లేదా లో లాజిక్, లేదా ఫ్లోటింగ్ లాజిక్. సో మైక్రో కంట్రోలర్ ఐసీ దేన్ని అర్థం చేసుకుంటుంది అంటే హై లాజిక్ని అర్థం చేసుకుంటుంది, లేదా లో లాజిక్ని అర్థం చేసుకుంటుంది, కానీ ఈ ఫ్లోటింగ్ లాజిక్ని మైక్రో కంట్రోలర్ ఐసీ అర్థం చేసుకోలేదు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను ఒక మైక్రో కంట్రోలర్ ఐసీని కానీ లేదా లాజిక్ ఐసీని కానీ తీసుకున్నాను. సో దాంట్లో ఏదో ఒక పిన్కి, అంటే దీని డిజిటల్ పిన్కి ఏదో ఒక పిన్కి నేను స్విచ్ని కనెక్ట్ చేస్తున్నాను యాజ్ ఏ ఇన్పుట్గా. సో అలాగే ఈ మైక్రో కంట్రోలర్ ఐసీకి ఏదో ఒక పిన్ నుంచి నేను అవుట్పుట్గా అయితే ఒక రిలేని అయితే కనెక్ట్ చేస్తున్నాను. సో ఈ పిన్ని, ఫస్ట్ పిన్ని మనం D1 అనొచ్చు, ఈ సెకండ్ పిన్, ఈ అవుట్పుట్ ఇచ్చే పిన్ని D5 లేదా D6 ఏదైనా అనుకోవచ్చు. డిజిటల్ పిన్స్లో ఇది ఒక D1 అనుకోవచ్చు, ఏదైతే ఇన్పుట్ స్విచ్ని కనెక్ట్ చేసామో దాన్ని D6, కానీ ఏదో ఒక పిన్, ఏదో ఒక నెంబర్ అనుకోండి ఎగ్జాంపుల్కి. సో ఈ విధంగా మనం కనెక్షన్స్ అయితే చేసాం. ఇన్పుట్లో అయితే మనం స్విచ్ని కనెక్ట్ చేసాం, 5 వోల్ట్ ఇస్తున్నాం స్విచ్ ద్వారా. సో అవుట్పుట్లో ఒక రిలేని కనెక్ట్ చేసి, సో ఎప్పుడైతే ఈ స్విచ్ ఆన్ అయిందో ఈ రిలే ఆన్ అయ్యే విధంగా మనం ఒక ప్రోగ్రామింగ్ అనేది రాసి ఈ రిలే తర్వాత ఏదో సమ్ సర్క్యూట్ ఉండేటట్టు అనుకుందాం. సో ఇప్పుడు మనం ప్రోగ్రామ్ ఏ విధంగా రాద్దామంటే, ఇక్కడ ఏదో ఒక పిన్ D1 కానీ D2 కానీ ఇన్పుట్ పిన్ అనుకున్నాం కదా. సో సమ్ D1 పిన్ అనుకుందాం. సో ఈ D1 పిన్కి నేను 5 వోల్ట్ స్విచ్ ద్వారా ఇస్తే, మనం ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేస్తామో, స్విచ్ ఆన్ చేస్తే దీనికి హై లాజిక్ వెళ్ళి అక్కడ D2 కానీ D6 కానీ ఏదో ఒక అవుట్పుట్ పిన్ అనుకుంటే, సో ఆ అవుట్పుట్ రిలే ఆన్ అయ్యి అవతల సర్క్యూట్ ఆన్ అయ్యే విధంగా మనం ఒక ప్రోగ్రామింగ్ రాసాం అనుకుందాం. సో రాస్తే ఎప్పుడైతే నేను స్విచ్ ఆన్ చేశానో, సో ఈ ఇన్పుట్ పిన్కి హై సిగ్నల్ వచ్చి అదేవిధంగా అవుట్పుట్లో మనకి రిలే కూడా హై అయ్యే విధంగా నేను ప్రోగ్రామింగ్ రాశాను. ఎప్పుడైతే నేను స్విచ్ ఆన్ చేశానో ఇక్కడికి 5 వోల్ట్ వచ్చింది, హై సిగ్నల్ వచ్చింది, ఇక్కడ మనకి అవుట్పుట్లో కూడా హై అయ్యింది. ఎప్పుడైతే నేను ఈ 5 వోల్ట్ అంటే ఈ స్విచ్ని ఆపానో ఇక్కడ లో సిగ్నల్ వస్తుంది, ఇక్కడ కూడా అంటే ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ కూడా లో అయ్యి ఈ రిలే ఆగిపోయే విధంగా మనం ప్రోగ్రామింగ్ రాసాం. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, స్విచ్ ఆఫ్ కండిషన్లో ఉన్నప్పుడు, స్విచ్ ఆన్ కండిషన్లో ఉన్నప్పుడు 5 వోల్ట్ మైక్రో కంట్రోలర్ ఐసీకి వెళ్ళింది, సో హై వెళ్ళింది, సో రిలే ఆన్ అయింది. స్విచ్ ఆఫ్ కండిషన్లో ఉండేటప్పుడు ఏమవుద్దంటే, సో ఈ ఆఫ్ కండిషన్లో ఉండేటప్పుడు ఒక్కొక్కసారి 0 వోల్ట్ అయితే రాదు. ఎందుకు రాదంటే బోర్డు చుట్టుపక్కల ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి ఉంటుంటాయి. సో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వల్ల ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది, అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫియరెన్స్ ఇక్కడ ఉంటుంది కాబట్టి, సో ఇక్కడ ఎంతో కొంత వోల్టేజ్ అనేది తయారవుద్ది అనమాట. ప్రాపర్ 0 అయితే రాదు. సో ఈ వోల్టేజ్ని మనం ఫ్లోటింగ్ వోల్టేజ్ అని అంటాం. అంటే ఇక్కడ మనకి 0 కాకుండా ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఈ స్విచ్ ఆఫ్ కండిషన్లో ఇది ఈ బోర్డులో మనకి ఎంతో కొంత ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల వోల్టేజ్ అనేది జనరేట్ అవుద్ది. ఆ వోల్టేజే ఫ్లోటింగ్. సో ఫ్లోటింగ్ వోల్టేజ్, ఈ ఫ్లోటింగ్ వోల్టేజ్ని కూడా ఈ మైక్రో కంట్రోలర్ ఐసీ అంటే అర్థం చేసుకోదు అని చెప్పాను కదా. ఈ ఫ్లోటింగ్ వోల్టేజ్ ఎలాగ ఉంటుంది అంటే కంటిన్యూగా వచ్చి ఉండదు. ఒక్కొక్కసారి ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వల్ల ఇక్కడ ఎంతో కొంత వోల్టేజ్ జనరేట్ అవ్వడం ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఉండడం వల్ల ఒక్కొక్కసారి మైక్రో కంట్రోలర్ ఐసీకి ఇక్కడ హై వచ్చి అదేవిధంగా ఈ రిలే కూడా హై అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ ఇన్పుట్లో మనకి ఎంతో కొంత 2 వోల్ట్ రావచ్చు లేదా 3 వోల్ట్ రావచ్చు. సో ఇలా ఇక్కడ సమ్ హై
సిగ్నల్ వచ్చేసి ఇక్కడ కూడా హై అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ ప్రాపర్గా 0 వోల్ట్ అంటే స్విచ్ ఆఫ్ కండిషన్లో ప్రాపర్గా 0 వోల్ట్ అయితే రాదు. సో 0 వోల్ట్ రాకుండా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఉండటం వల్ల ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫిరెన్స్ అనేది జరగడం వల్ల సో ఇక్కడ ఎంతో కొంత వోల్టేజ్ అనేది జనరేట్ అవుతుంటుంది అనమాట సో బోర్డులో. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇలాంటి దగ్గరలో ఇక్కడ మనం ఒక ఫుల్ డౌన్ రెసిస్టర్ని అయితే యూజ్ చేస్తాం. సో అది ఎలా అనేది ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఇదే స్విచ్ని కనెక్ట్ చేసాం. స్విచ్ని కనెక్ట్ చేసి స్విచ్ ద్వారా మనం 5 వోల్ట్ ఇచ్చాం. సో ఇక్కడ ఈ పాయింట్లో మనం ఇక్కడ ఒక రెసిస్టర్ని కనెక్ట్ చేసి రెసిస్టర్ని గ్రౌండ్ చేసాం. సో గ్రౌండ్ చేయడం వల్ల ఎప్పుడైతే మనం స్విచ్ ఆన్ చేస్తామో స్విచ్ ఆన్ చేసేటప్పుడు ఈ 5 వోల్ట్ అనేది డైరెక్ట్గా మనకి ఈ D1 పిన్ కానీ D2 పిన్ కానీ ఏదైతే ఇన్పుట్ పిన్ అనుకున్నామో ఆ ఇన్పుట్ పిన్కి వెళ్ళిపోద్ది. సో ప్రాపర్గా మనకి ఈ ఇన్పుట్ ఎప్పుడైతే వెళ్ళిందో మనకి ఇలాగ అవుట్పుట్ పిన్లో ఏదో ఒక డిజిటల్ పిన్లో ఈ రిలే అనేది ఆన్ అయింది. సో ఎప్పుడైతే మనం స్విచ్ ఆఫ్ కండిషన్లో ఉందో ఆఫ్ కండిషన్లో ఉండేటప్పుడు ఇక్కడ ఏదైతే మనకి ఈ ఫ్లోటింగ్ వోల్టేజ్ అనేది చెప్పాం కదా సో తయారవుద్ది అని చెప్పి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వల్ల. సో ఆ వోల్టేజ్ అనేది ఈ రెసిస్టర్ ద్వారా గ్రౌండ్ అయిపోద్ది అనమాట. సో ఆఫ్ కండిషన్లో గ్రౌండ్ అయిపోవడం వల్ల అంటే ఈ ఫ్లోటింగ్ వోల్టేజ్ అనేది రెసిస్టర్ ద్వారా గ్రౌండ్ అయిపోవడం వల్ల ఈ మైక్రో కంట్రోలర్ ఐసీకి అనేది ప్రాపర్గా 0 అనేది అంటే లో సిగ్నల్ అనేది ఇక్కడ ఆఫ్ అయింది. స్విచ్ ఆఫ్ చేసామంటే ఇక్కడ ఖచ్చితంగా 0 వోల్టే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఏదైతే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఇండ్యూస్ అయిందో వోల్టేజ్ ఆ ఫ్లోటింగ్ వోల్టేజ్ ఈ రెసిస్టర్ ద్వారా గ్రౌండ్ అయిపోద్ది. సో ఇక్కడ ఈ సర్క్యూట్ని ఏమంటారంటే ఫుల్ డౌన్ సర్క్యూట్ అంటారు. ఇక్కడ ఈ రెసిస్టర్ని యూజ్ చేసాం కదా సో ఇది ఫుల్ డౌన్ రెసిస్టర్ అనమాట. సో ఈ విధంగా మనకి ఫుల్ డౌన్ రెసిస్టర్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనం ఫుల్ అప్ రెసిస్టర్ గురించి చూద్దాం. ఫుల్ డౌన్ రెసిస్టర్లో ఏం చేసామంటే స్విచ్కి 5 వోల్ట్ ఇచ్చాం, రెసిస్టర్ని కనెక్ట్ చేసి రెసిస్టర్కి స్విచ్కి మధ్య పాయింట్ నుంచి మైక్రో కంట్రోలర్ కనెక్ట్ చేసాం. ఈ రెసిస్టర్ తాలూకా ఇంకొక ఎండ్ అనేది గ్రౌండ్ అయింది. అదే ఫుల్ అప్ రెసిస్టర్లో ఎలా ఉంటుందంటే రెసిస్టర్కి మనం 5 వోల్ట్ ఇస్తాం, అలాగే ఇంకొక ఎండ్కి స్విచ్ని కనెక్ట్ చేస్తాం. ఈ జాయింట్ నుంచి మనం మైక్రో కంట్రోలర్ ఏదో ఒక పిన్కి అయితే కనెక్ట్ చేసాం. ఈ స్విచ్ తాలూకా ఇంకొక ఎండ్ని మనం గ్రౌండ్ చేసాం. సో ఈ విధంగా ఉంటుంది ఫుల్ అప్ రెసిస్టర్ యొక్క సర్క్యూట్ అనమాట. సో ఎప్పుడైతే స్విచ్ ఆఫ్ అయి ఉందో అంటే ఇక్కడ స్విచ్ ఆఫ్ అయి ఉండేటప్పుడు ఈ 5 వోల్ట్ అనేది మనకి మైక్రో కంట్రోలర్ ఐసీ దగ్గర ఉంటుంది. అంటే హై సిగ్నల్ అనేది మైక్రో కంట్రోలర్ ఐసీ దగ్గర ఉంటుంది ఫుల్ అప్ రెసిస్టర్లో. ఈ రెసిస్టర్ ద్వారా 5 వోల్ట్ వచ్చి ఈ 5 వోల్ట్ అనేది మనకి అంటే మైక్రో కంట్రోలర్ ఐసీ దగ్గర హై సిగ్నల్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే రెసిస్టర్ అంటే స్విచ్ ఆన్ చేస్తామో ఆన్ చేసేటప్పుడు ఈ గ్రౌండ్ అనేది ఇక్కడికి వెళ్ళి మనకి ఈ రెసిస్టర్ నుంచి వచ్చే వోల్టేజ్ అనేది ఆగి ఈ గ్రౌండ్ సిగ్నల్ అనేది మనకి మైక్రో కంట్రోలర్ ఐసీకి వెళ్తుంది. అంటే ఇక్కడ 0 వెళ్తుంది. స్విచ్ ఆన్ చేసేటప్పుడు 0 వెళ్తుంది, స్విచ్ ఆఫ్ చేసేటప్పుడు మనకి 5 వోల్ట్ వెళ్తుంది. సో ఫుల్ అప్ రెసిస్టర్లోకి వచ్చి మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే స్విచ్ ఆఫ్ చేసేటప్పుడు 5 వోల్ట్ అనేది మైక్రో కంట్రోలర్ ఐసీ దగ్గర ఉంటుంది. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, స్విచ్ ఆఫ్ చేసేటప్పుడు ఫుల్ అప్ రెసిస్టర్ ఈ కండిషన్లో మనకి 5 వోల్ట్ అనేది అంటే ఎంత అయితే వోల్టేజ్ వస్తుందో ఇన్పుట్ వోల్టేజ్ సో ఆ వోల్టేజ్ అనేది ఇక్కడ మైక్రో కంట్రోలర్ ఐసీ దగ్గర ఉంటుంది. ఎప్పుడైతే మనం స్విచ్ ఆన్ చేస్తామో ఈ గ్రౌండ్ అనేది మనకి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ మనకి 0 వస్తుంది. సో ఇది మనకి ఫుల్ అప్ రెసిస్టర్. సో ఇదే ఫార్ములా ల్యాప్టాప్ డెస్క్టాప్ బోర్డ్స్లో ఉంటుంది. సో మీకు ప్రాక్టికల్ వీడియోస్లో నేను చెప్పేటప్పుడు మీకు చెప్తాను, అంటే చిప్ లెవెల్ డీప్ లెవెల్ చెప్పేటప్పుడు. సో అక్కడ ఏమవుద్దంటే మీరైనా చెక్ చేసుకోండి. ఏదైనా డెస్క్టాప్ బోర్డులో మీరు SMPS కనెక్ట్ చేశాక స్విచ్ ఆన్ చేయకముందు ఆ స్విచ్ బటన్ దగ్గర వోల్టేజ్ ఉంటుంది. ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేస్తారో సో అది 0 అవుద్ది. సో ఇదన్నమాట లాజిక్. సో అంతేకాకుండా ఇక్కడ ఫుల్ డౌన్ రెసిస్టర్లో మనకి ఏదైతే ఇక్కడ ఫ్లోటింగ్ వోల్టేజ్ జనరేట్ అవుద్ది అని చెప్పాను కదా, ఆ ఫ్లోటింగ్ వోల్టేజ్ అనేది ఇక్కడ స్విచ్ ఆన్ చేసి ఉండేటప్పుడు డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. ఆఫ్ చేసి ఉండేటప్పుడు ఏదైతే ఫ్లోటింగ్ వోల్టేజ్ జనరేట్ అవుతుందో అది రెసిస్టర్ ద్వారా మనకి గ్రౌండ్ అయిపోతుంది. అదే మనకి ఫుల్ అప్ రెసిస్టర్లో చూడండి. ఫుల్ అప్ రెసిస్టర్లో ఏంటంటే ఎప్పుడైతే ఇక్కడ స్విచ్ ఆఫ్ చేసి ఉందో ఆఫ్ చేసి ఉండేటప్పుడు డైరెక్ట్గా మనకి 5 వోల్ట్ అనేది మైక్రో కంట్రోలర్ ఐసీకి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేసామో ఆన్ చేసేటప్పుడు ఏదైతే ఫ్లోటింగ్ వోల్టేజ్ ఇక్కడ జనరేట్ అవుద్దో ఆ జనరేట్ అయ్యేది ఈ గ్రౌండ్ ఇలా రెసిస్టర్ ద్వారా వెళ్ళదు కాబట్టి ఇక్కడ మనకి ఈ ఫ్లోటింగ్ వోల్టేజ్ అనేది గ్రౌండ్ అయిపోద్ది. ఇక్కడ డిజిటల్ ఫామ్ ప్రకారం మనం హై లో అనాలి లేదా 1 0 అనాలి. సో ఇక్కడ మనం మీకు అర్థం అవడానికి ఇక్కడ 5 వోల్ట్ గ్రౌండ్ అని చెప్తున్నాను. ఇక్కడ 5 వోల్ట్ అంటే హై, అదే 1, లేదా ఇక్కడ గ్రౌండ్ అంటే 0 లేదా లో. సో ఈ విధంగా మీరు అర్థం చేసుకోండి డిజిటల్ ఫామ్లో. సో ఫుల్ అప్ రెసిస్టర్ గురించి ఫుల్ డౌన్ రెసిస్టర్ గురించి ఈ వీడియోలో అయితే మీరు టోటల్గా తెలుసుకున్నారు అనుకుంటున్నాను. వాట్ ఆర్ ఫుల్ అప్ అండ్ ఫుల్ డౌన్ రెసిస్టర్స్ టోటల్గా మీకు కావాలంటే థియరీ కూడా చూడొచ్చు. సో 1 0 1 0 1 0 ఏదైతే లాజిక్ హై లో అని చెప్పాను కదా, సో ఆ లాజిక్ని అయితే మనకి మైక్రో కంట్రోలర్ ఐసీస్ని అవన్నీ మనకు అర్థం చేసుకుంటాయి. ఇక్కడ 5 వోల్ట్ గ్రౌండ్ డైరెక్ట్గా కనెక్ట్ చేస్తే నాట్ రికమెండెడ్ మైక్రో కంట్రోలర్ ఐసీస్కి. సో ఇంతకుముందు చూపించాను కదా, ఒక స్విచ్ ద్వారా
ఈ విధంగా కనెక్ట్ చేస్తే, సో అదేవిధంగా మనం ఒక ఫుల్ అప్ రెసిస్టర్ని కనెక్ట్ చేసి ఒక స్విచ్ని కనెక్ట్ చేసి ఈ విధంగా మనం కనెక్ట్ చేస్తే ఇది రికమెండెడ్. సో ఫుల్ అప్ రెసిస్టర్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో అదేవిధంగా ఫుల్ డౌన్ రెసిస్టర్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో టోటల్గా ఫుల్ అప్ రెసిస్టర్కి ఫుల్ డౌన్ రెసిస్టర్కి మీకు తేడా అయితే అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.